ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఊరికే నింద వేశారు. ఇప్పుడు అర్థమైందా? తన చేతిలో కత్తుంటే తనే చంపడానికి వచ్చింది అనుకున్నాను. దొంగొచ్చిందని నాకేం తెలుసు? ఆ సిచ్యువేషన్లో నేనున్నా కూడా ఈవిన్నే అనుమానించుండేదాన్ని. నిజం తెలిసాక కూడా మీరు మారరా? ఇంకా టీచర్ గారిని అనుమానిస్తూ ఉంటారా? నైట్ దొంగని పట్టుకోగానే నువ్వు చెప్పుండాల్సిందమ్మా. అవును సీత, అనవసరంగా ఇంత ఇష్యూ జరిగేది కాదు. ఆగత్తా. మీకు చావు తప్పి కన్ను లొట్టబోయింది కదా? ఏం వాగుతున్నావు సీత? ఇదంతా మీ స్కెచ్ అని నాకు ముందే తెలుసత్తా. ఎట్టి పరిస్థితుల్లోనూ మా సుమతి అత్తమ్మను ఇంటి నుంచి బయటికి పంపించలేరు. ఇంకెన్ని కుట్రలు చేస్తావు మహాలక్ష్మి? తప్పుల మీద తప్పులు ఎన్ని చేస్తావు? నేనేం చేయలేదు, నాకేం తెలీదు. నీకు తెలుసని నాకు తెలుసు. నిన్న నైటే ఆ లేడీ గురించి సీత చెప్పింది. ఆ లేడీ నోరు విప్పుంటే నీ బండారం మొత్తం బయటపడుండేది. మీ చచ్చు సిఐతో కలిసి బాగానే ప్లాన్ చేశారు. మీరు ఇలాంటి ఎన్ని ఎత్తులు వేసినా నేను చిత్తు చేసేస్తాను. నేను నా మేనకోడలు కలిసి ఏదో ఒకరోజు నీ నిజ స్వరూపం బయట పెడతాం. రెడీగా ఉండు. టెన్ అవుతోంది. బయటికి వెళ్ళిన జన ఇంకా ఇంటికి రాలేదేంటి? చెప్పు మహా. ఇంకా ఇంటికి రాలేదేంటి జన? ఎక్కడున్నావు? చిన్న పార్టీలో ఉన్నాను మహా. రావడానికి కాస్త లేట్ అవుతుంది. ఎంత టైం అవుతుంది? చెప్పలేను మహా. నా గురించి వెయిట్ చేయకుండా నిద్రపో. పార్టీ అవగానే ఇంటికొచ్చి నేను పడుకుంటాను. సరే. ఒక్క నిమిషం మహా. ఏంటి? ఈ మధ్య నువ్వు ఆ విద్యాదేవి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. తన గురించి ఎక్కువ టెన్షన్ తీసుకో. తను సుమతి కాకపోతే జైలుకు వెళ్ళి తీరాల్సింది. ఆ విషయంలో నా సపోర్ట్ ఎప్పుడూ నీకే ఉంటుంది. థ్యాంక్ యూ జన. పార్టీ అవ్వగానే జాగ్రత్తగా ఇంటికి రా. గుడ్ నైట్. గుడ్ నైట్ మహా. జన నా వైపు ఉన్నంత వరకు ఆ సుమతి నన్నేం చేయలేదు. అది సుమతి కాదు విద్యాదేవి అని ప్రూవ్ చేసి త్వరగా దాన్ని జైలుకి పంపిస్తాను. అప్పుడే నాకు మనశ్శాంతి. జన రాత్రి ఎంత లేట్ అయినా వస్తానన్నాడు. ఇంటికి రాలేదా ఏంటి? లేక ముందే లేచి కిందకి వెళ్ళాడా?
ఇది నా భ్రమ కాదు. ఇప్పుడే సుమతి సంగతి తేల్చేస్తాను. ఇలా కాదు, అందరినీ పిలుచుకొచ్చి చెప్తాను. గిరి, అర్చన, రామ్, సీత, చలపతన్నయ్య అందరూ రండి. ఏంటి చెల్లాయ్, రోజు స్కూల్ టీచర్లా అందరినీ పిలిచి అటెండెన్స్ వేస్తున్నావు? నేను స్కూల్ టీచర్లా పిలవడం కాదు, ఆ డాన్స్ టీచర్ ఎలాంటిదో ఏం చేస్తుందో మీ కళ్ళారా చూద్దరు గాని రండి. మా అత్తమ్మ ఏం చేసింది? ఎంత ఘోరం చేసిందో చూపిస్తాను, రా. ఇందులో ఘోరం ఏముంది? మావయ్య అత్తయ్య ఒకే గదిలో పడుకున్నారు. భార్యాభర్తలు కలిసి పడుకుంటే తప్పే ఉంది? నోర్ మోయ్. జన, విద్యాదేవి, నువ్వసలు ఆడదానివేనా విద్యాదేవి? నీకసలు పరువు, గౌరవం, మానం, మర్యాద ఉన్నాయా? సిగ్గు లేకుండా పరాయి మగాడి పక్కలో పడుకుంటావా? నీకు నీతి, ధర్మం, న్యాయం ఉన్నాయా? మా అన్నయ్య వదిన కాపురంలో చిచ్చు పెట్టడానికి వచ్చావా? నీలాంటి దానివల్లే కుటుంబాలు కూలిపోతున్నాయి. మీరంటే సీతకి చాలా గౌరవం, గుడ్డి నమ్మకం. ఒక డాన్స్ టీచర్ అయ్యుండి మీరిలా చేస్తారనుకోలేదు. తప్పుగా మాట్లాడుతున్నావు బాబు. మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ఇందులో నా తప్పేమీ లేదు. నా భర్తతో పడక పంచుకోవడం తప్పు కాదా? సిగ్గు లేకుండా ఇంకా సమర్థించుకుంటున్నావా? మాట జాగ్రత్త మహాలక్ష్మి గారు. మీరందరూ ఓ విషయం మర్చిపోతున్నారు. నేను నా గదిలో పడుకున్నాను, ఆయనే నా గదిలో పడుకున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.